आदिवासी, जय भारत, जोहार महात्मा ज्योतिबा फूले, जोहार बाबा साहब अंबेडकर। మిత్రులు చాలా కాలం నుంచి డాక్టర్ శేషగిరిరావు గారు, బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమల నాయక్ గారు, జనరల్ సెక్రటరీ పెద్దన్న గారు, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ జై భీమ్, జై మూల్యవాసం. మిత్రులారా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కారణం ఏంటంటే, ఈ బిల్డింగ్ని మీరు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి. ఇంతకుముందే శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నారు, మనం ఈ సంస్థను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నామని. నేను ఈ బిల్డింగ్ కట్టడం ఎందుకు కట్టామనేది ఒక 2 నిమిషాలు చెప్పి తర్వాత నేను మొదలు పెడతాను. ఇంతకుముందు కూడా చెప్పాను మన మీటింగ్లో. సకల జన సమితి పెట్టినప్పుడు 29 డిసెంబర్ 2019 నాడు ఇక్కడ మీటింగ్ జరిగింది. ఒక 100 మందితో మీటింగ్ జరిగింది. ఫూలే అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ మూమెంట్స్ అనే సంస్థని, ఇది ఒక రిజిస్టర్డ్ బాడీ. దీని నంబరు 9/2001, రిజిస్టర్డ్ నంబర్ 9/2001. దీన్ని ఎందుకు పెట్టామంటే ఒక్క మాటలో చెప్తాం మీకు. సో ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక పుకారు ఉన్నది ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజాన్ని వాళ్ళ ఆచారంగా, వాళ్ళ ఆలోచనగా, వాళ్ళ సిద్ధాంతంగా అమలుపరుస్తున్నటువంటి కులం ఏదైతే ఉందో ఇక్కడ, ఆ కులస్తులు ఈ బిల్డింగ్ ఎందుకు పెడుతున్నాడు గోపీనాథ్ అనేది ఒక చర్చ వచ్చింది. 2001 జనవరి 1వ రోజున దీనికి ఫౌండేషన్ వేశాం. అప్పుడు చర్చ ఏమిటంటే, ఈ బిల్డింగ్ని గోపీనాథ్ లెఫ్టిస్ట్ కాబట్టి నక్సలైట్కి షెల్టర్ ఇవ్వడానికి కడుతున్నాడు అన్నాడు. ఎవడైనా ఫూలిష్గా ఇట్లా ఆలోచిస్తాడా? ఇక్కడ పెడతాడు ఆ బిల్డింగ్ని షెల్టర్గా? అంటే వాళ్ళ ఆలోచన ధోరణి చూడండి ఎట్లా ఉందో. రెండవది, ఇక్కడ ఏదో కాలం ఉంది కాబట్టి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ కట్టడానికి పెడుతున్నాడు అన్నారు. ఈ కొనిజర్ల గ్రామం ఉంది ప్రక్కనే. ఏప్రిల్ 16వ తారీఖున అంబేద్కర్ జయంతి జరుగుతుంది. 14వ తారీఖు కాకుండా 16వ తారీఖు పెట్టారు ఇక్కడ ఉన్న పిల్లలు. ఆ రోజు నన్ను పిలిచారు గెస్ట్గా. ఓకే, నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనుమానాలను మొత్తాన్ని కూడా నివారించవలసిన, పటాపంచలు చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను మాట్లాడాను. ఏమన్నానంటే, ఈ బిల్డింగ్ మీద మీ అందరికీ చాలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా. అక్కడ మొత్తం కూడా నాయకులే ఉన్నారు, మండల స్థాయి నాయకులంతా అక్కడ ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. అన్ని పార్టీలు ఒక కులమే ఉంటుంది ఖమ్మం జిల్లాలో జనరల్గా. ఉన్నప్పుడు నేను ఏమన్నానంటే, ఈ బిల్డింగ్ కడుతున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, మీరు మమ్మల్ని అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీలని అరే ఒరే అని పిలుస్తారు కదా, అసే వసే అని మా ఆడవాళ్ళని పిలుస్తారు కదా, మిమ్మల్ని మా వాళ్ళతోటి అరే ఒరేని ఎట్లా పిలిపించాలి అనే ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ బిల్డింగ్ కడుతున్నాను అన్న. సో దానికి అంతకన్నా ఎక్కువ చర్చ పెట్టలేదు. సో ఆ పర్పస్ ఏమిటంటే, ఈ బిల్డింగ్ ఇట్లా రావడానికి కారణం ప్రధానంగా జూలై 31, 1956 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి సందేశం అని ఒకటి ఉన్నది. తన ప్రియమైనటువంటి సెక్రటరీకి చివరి సందేశం ఇస్తారు. ఇది లాస్ట్ మెసేజ్ అనేది ఒకటి ఉంది. ఆ లాస్ట్ మెసేజ్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు సింగిల్ హ్యాండెడ్గా ఒక్క చేత్తో సాధించిన ఫలితాలన్నీ కూడా చదువుకున్న వాళ్ళ పరమైనవి, వాళ్ళ వరకే అవి ఉపయోగపడుతున్నాయి. ఈ దేశంలో నా జాతి ఏదైతే ఉందో, నా జాతి అంటే కేవలం ఒక మహర్జాతిని కాదు, అక్కడ ఈ శ్రామిక జాతులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా చదువు లేక, ఆస్తులు లేక అలవడించిపోతున్నారు. నేను ఇప్పుడు గ్రామాలకు వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ నా ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు, కాబట్టి అందుకు నేను బాధపడుతున్నాను, అందుకనే నా కళ్ళమని నీళ్లు వస్తున్నాయి అని చెప్పేసి తన సెక్రటరీకి చెప్తారు. ఇది నేను సామాజిక న్యాయం మ్యాగజైన్లో వేశాను. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ఖమ్మం జిల్లాలో ఇది ఈ చదువుకున్నా చదువుకోకపోయినా యువకులకి అర్థమవుతుంది. కాబట్టి కారణం ఏంటంటే, చదువుకున్న వాడే మేధావి కాదు. గ్రామ్సీ అంటారు, ప్రతి మనిషి మేధావి అని.
ప్రతి మనిషి. ఎందుకంటే ఈ బ్రెయిన్ డెవలప్ కావటానికి సుమారుగా 1,50,000 సంవత్సరాలు పట్టింది. ఒక హ్యూమన్ బ్రెయిన్ మైండ్ డెవలప్ కావటానికి 100 బిలియన్ సెల్స్ ఈ బ్రెయిన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి పవర్ ఏదైతే ఉందో, ఇంతకుముందు రాశారు పుస్తకంలో, టైం, టాలెంట్ అండ్ ట్రెజర్, బాంసెఫ్ కాన్సెప్ట్. ఈ టాలెంట్ ఎక్కడ ఉన్నది అంటే మనము కేవలం 10% మనం ఉపయోగిస్తున్నాము. బ్రెయిన్లో ఉన్నటువంటి కెపాసిటీ ఎంత ఉందంటే 100 రూపాయలు ఉంటే ఇక్కడ మనం కేవలం 10 రూపాయలే ఖర్చు పెడుతున్నాం. ఈ 1,50,000 సంవత్సరాలు బట్టి కేవలం 10% మనం ఖర్చు పెడుతున్నాం. 1% కనుక పెరిగితే సూపర్ హ్యూమన్ అయిపోతాడు. 5%, 15%కి వస్తే అతను ఈ ప్రపంచాన్ని మార్చేస్తాడు, ఒక్క రోజులో మార్చేస్తాడు. కాబట్టి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో అది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చదువుకున్నా చదువుకోకపోయిన యువకులు తీసుకొచ్చేసి క్లాసులు పెట్టాలనే పద్ధతిలో మేము స్టార్ట్ చేశాం. ఈరోజు మీరు బాంసెఫ్ తెలంగాణ స్టేట్ యొక్క కాన్ఫరెన్స్ని ఈ కోవిడ్లో కూడా ఒక 50 మందిని పిలిచి సెలెక్టెడ్గా పిలిచారనుకుంటాను. సెలెక్టెడ్గా పిలిచి మీ అందరూ వచ్చినందుకు పూరి అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ తరఫున వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పుడు నన్ను కొన్ని విషయాలు మాట్లాడమన్నారు. నాకు ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఉన్నది బాంసెఫ్ మీద. అభిప్రాయం ఏంటంటే బాంసెఫ్లో పనిచేసే ప్రతి కార్యకర్త మిగతా యావరేజ్ పర్సనాలిటీ కన్నా కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, సోషల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీనికి మీరు నిరంతరం గత 45 సంవత్సరాలు బట్టి 50 సంవత్సరాలు బట్టి నిరంతరం పాటిస్తున్నటువంటి ఒక అధ్యయనం యొక్క ఫలితం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ 2 విషయాలు మాత్రం మనం స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అది నేను నా స్పీచ్లో చెప్తుంటాను. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 1919-25 మధ్యన భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడ్డది. అదే సమయంలో 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కూడా ఏర్పడింది. 100 సంవత్సరాలు పూర్తి అయితే 1919 అక్టోబర్ 17వ తారీఖున భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. ఏది ఎగ్జైల్లో తాష్కెంట్లో ఏర్పడింది. 1925లో ఇది ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డది. బాంసెఫ్ ఏర్పడి నేను ఏలూరులో 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఏలూరులో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో బోర్కర్ గారితో మాట్లాడాను. అదేవిధంగా 2012-2013 ప్రాంతంలో ఇంకొక బాంసెఫ్ వామన్ మేశ్వరం గారితో కూడా మాట్లాడాను. ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, ఇందులో నేను డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నాకు లేదు. ఎన్ని సంవత్సరాలైనా ఉండాలి. మనల్ని పరిపాలిస్తున్నటువంటి పాయింట్ 3% ఉన్నవాడు, పాయింట్ కాదు, 3% ఉన్నటువంటి బ్రాహ్మణిజం 300 సంవత్సరాలు పెట్టింది. మనం 3,000 సంవత్సరాలు పెట్టినా కూడా నాకు అభ్యంతరం లేదు. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ సంస్థలేమో ఎవరిని ఎవరు క్రిటిసైజ్ చేసుకోకుండా ఉంటారు. మన సంస్థలు ఒక చిన్న సంస్థ పెడితే ఇంకొకళ్ళు దాని మీద క్రిటిసైజ్ చేస్తారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. వీఆర్ ఆల్ యునైటెడ్ బై సఫరింగ్. బాధలు మన్ని ఐక్యం చేస్తున్నాయి. కానీ మన అహం ఏదైతే ఉందో, ఎగోస్, వీఆర్ డివైడెడ్ బై అవర్ ఎగోస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఆల్ యునైటెడ్ బై సఫరింగ్, డివైడెడ్ బై ఎగోస్. దీన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వెల్కమ్ చేయాల్సిందే. 3% ఉన్నవాడు 300 సంవత్సరాలు పెడితే 85-90% ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పెట్టినా కూడా తప్పేమో పెట్టచ్చు. కానీ సిద్ధాంతం ఒకటే ఉండాలి. జ్యోతిరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు, షాహుమార్, వీళ్ళిచ్చిన సావిత్రిబాయి ఫూలే, తల్లి రమాబాయి యొక్క త్యాగం, ఇవన్నీ కూడా మనం ముందు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1996లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ఖమ్మం వచ్చినప్పుడు, ఫూలే అంబేద్కర్ అని పెడితే ఒక లెక్చరర్ ఏమడిగాడంటే, కాలేజీ లెక్చరరు, అంబేద్కర్ తెలుసు కానీ ఫూలే అంబేద్కర్ ఎవరు సార్ అన్నాడు. ఒక్క వ్యక్తి అనుకుంటున్నాడు.
ఫూలే ఒక వ్యక్తి అనే విషయం ఎవరికి తెలియదు. ఇది బ్రాహ్మణిజం యొక్క కుట్ర అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆయన ఎందుకు రానివ్వలేదు బయటికి అనేది. అయితే కేవలం బ్రాహ్మణిజం యొక్క కుట్రైనా ఇక్కడ ఉన్నది? నేను గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దేశంలో మార్క్సిజాన్ని మనువాదానికి తాకట్టు పెట్టారనేది నేను. అందుకని ఈ దేశ పరిస్థితి 100 సంవత్సరాలు కాబోతున్నా కూడా, ఇంకా అక్టోబర్ 17 వస్తే 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఎక్కడ ఉన్నారంటే ప్రశ్నార్థకం అవుతుంది. త్యాగాలు లేవంటే త్యాగాలు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో సెకండ్ వరల్డ్ వార్, 2వ ప్రపంచ యుద్ధంలో రష్యా ప్రజలు చేసిన త్యాగాల తర్వాత భారతదేశంలోని ప్రజలు, అది కమ్యూనిస్ట్ ఫోల్డ్ కావచ్చు, ఇంకా ఏరే ఫోల్డ్ కావచ్చు, వీళ్ళు చేసిన త్యాగాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కనపడవు మనకి. కానీ మరి ఫలితాలు ఎక్కడున్నాయి అని చూస్తే కోసం కారణం ఏమిటి అని చూస్తే, ఒక ఎనాలిసిస్ చేస్తే, మేము 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక సెమినార్ కండక్ట్ చేశాం, నేషనల్ సెమినార్ హైదరాబాద్, ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం అని, అంటే భారతీయ చారిత్రక భౌతికవాదము అని. ఈ కాన్సెప్ట్ని ఇంతవరకు ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఒక్క కమ్యూనిస్టు కూడా దీని జోలి పోలేదు. ఎందుకు పోలేదు అంటే, ఇందాకనే సోమల నాయక్ గారు చెప్పారు సింధు నాగరికత యొక్క గొప్పతనం. జాన్ మార్షల్ 1923లో సింధు నాగరికత యొక్క అవశేషాలను తవ్వకాల ద్వారా బయటపెట్టిన కన్నా ముందు భారతదేశ చరిత్ర అంతా కూడా వేదాల నుంచే మొదలైంది అని చెప్పుకొచ్చారు. జాన్ మార్షల్ ఎప్పుడైతే ఆ సింధు నది ప్రాంతంలో తవ్వకాలు మొదలుపెట్టాడో, అక్కడ దొరికినటువంటి ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఆ ఇటుకలు తీసుకెళ్లేసి ఇప్పుడు రైల్వే ట్రాక్ వేయడానికి మొదలుపెట్టారు. ఇటుకలు తీసుకొచ్చి మొత్తం మీద రాళ్ళు వస్తారు కదా రైల్వే ట్రాక్ వేయడానికి, ఆ ఇటుకలు రైల్వే ట్రాక్ వేయడానికి పనికొచ్చాయి. అంటే అంత గట్టిగా ఉన్నాయి అవి. దాని మీద కొన్ని ముద్రలు ఉన్నాయి ఆ ఇటుకల మీద. ఆయన తవ్వకాలు మొదలుపెట్టాడు. 1965 వరకు తవ్వకాలు కంప్లీట్ అయితే వచ్చినటువంటి వాస్తవం ఏంటంటే, భారతదేశ చరిత్ర వేదాల కన్నా ముందు 3500 సంవత్సరాల బట్టి ఒక అత్యున్నతమైన స్థానంలో ప్రపంచంలో 4 సంస్కృతులు ఉన్నాయి. సింధు నాగరికత, మెసొపొటేమియన్ నాగరికత అంటే ఇరాక్ దగ్గర ఉన్న నాగరికత, తర్వాత చైనాలో హోయాంగ్హోర్ నది దగ్గర ఉన్నటువంటి నాగరికత, గ్రీకు నాగరికత. ఈ 4 నాగరికతల్లోకెల్లా అత్యున్నతమైనటువంటి నాగరికత స్థాయిని సింధు ప్రజలు నిర్మించారు. ఎవరు ఈ ప్రజలు? సింధు ప్రజలు ఎవరు? ఈ వేపనుల, ఈ క్షత్రియుల, వీళ్ళు కాదు. సింధు నాగరికతను నిర్మించినటువంటి ప్రజలు ఎవరంటే నాగజాతి. దానికి దగ్గరగా ఉన్నటువంటి కిరాత జాతి. భారతదేశంలో 4 జాతులు ఉన్నాయి ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్. వాళ్ళు ఎవరంటే నిషాదులు, నాగులు, కిరాతులు అండ్ ముండాలు. బిర్సా ముండా ఉన్నారు కదా, ముండాలు. ఈ 4 జాతులు ఉన్నాయి భారతదేశంలో. వీళ్ళు ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్, అసలైన మూల నివాసులు. కాబట్టి ఈ బ్రాహ్మణిజం చేసిన కుట్ర ఏదైతే, చరిత్ర మీద బ్రాహ్మణిజం చేసిన కుట్ర ఏదైతే ఉందో, ఈ కుట్రను బద్దలుకొట్టింది ఎవరు అంటే పరాయి దేశం నుంచి వచ్చినటువంటి జాన్ మార్షల్ అనేటువంటి, ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి జాన్ మార్షల్ అనేటువంటి ఒక ఈ యాంథ్రపాలజిస్ట్ కూడా కాదు, వాళ్ళు ఏమంటారంటే పురావస్తు శాస్త్రం, ఆర్కియాలజిస్ట్. తర్వాత నోరు మూసారు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఏమనంటే సింధు నాగరికత కాదు మొదటిది, ఇది గుజరాత్లో మొదలైంది అని చెప్పేసి ఇప్పుడు మొదలు పెడుతున్నారు. వాళ్ళు చెప్పే అబద్ధాలని వాళ్ళు చెప్తుంటారు. అందుకని లోషన్ అనే మహాకవి ఒక మాట అంటాడు, సిరాతో రాసిన అబద్ధాలు రక్తంతో రాసిన రక్తంతో రాసిన వాస్తవాల్ని కప్పిపుచ్చలేవు అంటాడు. సిరాతో రాసిన అబద్ధాలు రక్తముతో రాసినటువంటి వాస్తవాల్ని కప్పిపుచ్చలేవు. వీళ్ళు ఎన్ని కథలన్నా పడినాయండి. భారతదేశంలో బ్రాహ్మణిజానికి, ఫూలే అంబేద్కర్ వాదానికి నిరంతర యుద్ధం జరుగుద్ది. అది ఇప్పుడు ఒక సైకలాజికల్ స్టేజ్లో ఉన్నది.
ఒక సైకలాజికల్ స్టేజ్లో ఉంది ఈ వార్ఫేర్ ఇప్పుడు. అది రేపు ఏ రూపం తీసుకుంటుందో చెప్పలేము. కాబట్టి సింధు నాగరికతను ధ్వంసం చేసినటువంటి ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ విషయాలు మనం బయటపెట్టగలం. అయితే ఇక్కడ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ 1938 ఫిబ్రవరి 12, 13 తారీఖులలో నాసిక్ రైల్వే కార్మికులకు ఇచ్చినటువంటి ఒక సందేశం ఉన్నది. అధ్యక్షోపన్యాసంలో ఆయన ఇచ్చిన సందేశం. ఆ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపున వామపక్ష భావాలు ఉన్నటువంటి వాళ్ళు, వామపక్ష మేధావులు ఒక తప్పు చేశారు. ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి నినాదాన్ని పట్టుకోకూడదు. రెండవ వైపున దళిత ఉద్యమకారులు కూడా ఒక తప్పు చేస్తున్నారు. ఆయన ఇచ్చిన అధ్యక్ష ఉపన్యాసంలో 2 మాటలు వాడతారు. ఈ దేశ అశేష ప్రజలకి, శ్రామిక జీవులకును బ్రాహ్మణిజం ప్లస్ క్యాపిటలిజం అనుకున్న వైరుధ్యమే ప్రధాన వైరుధ్యం అంటారు. అది జనతా పత్రికలో వచ్చింది. అంటే ఆయన ఉద్దేశం ఈ దేశ మూలవాసులకి, శ్రమజీవులకి, తరువాత బ్రాహ్మణిజం క్యాపిటలిజం మధ్య ఉన్న వైరుధ్యమే ప్రధాన వైరుధ్యం అంటారు. కమ్యూనిస్టులు ఏమో బ్రాహ్మణిజాన్ని కన్వీనియంట్గా మర్చిపోయారు. దళిత ఉద్యమకారులేమో క్యాపిటలిజాన్ని కన్వీనియంట్గా మర్చిపోతున్నారు. ఈరోజు మనం ట్రంప్, మోడీ యొక్క స్నేహాన్ని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పాలకులు ఒక సిద్ధాంతాన్ని కనుక్కున్నారు. అది ఇప్పుడు చాలా బహిరంగంగా బయటకు వచ్చింది. ఇది వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు. ఏమిటి అంటే దేశం లోపల అలజడి ఉంటే, పాలకులను ప్రశ్నించే వాతావరణం కనుక ఉన్నట్టయితే మతము ద్వారా మట్టు పెట్టండి అని. మతం ద్వారా మట్టు పెట్టాలంటే దేశ బోర్డర్స్లలో డిస్ప్యూట్ క్రియేట్ చేయండి. దేశ సరిహద్దులలో గొడవలు సృష్టించండి. మన జరిగింది అదే. ఏం జరిగింది? చైనా వాళ్ళు భారతదేశం మీదకి యుద్ధానికి వస్తున్నారని మొదలుపెట్టారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 1965 నుంచి అమెరికా పెట్టుబడిదారీ దేశం ఏదైతే ఉందో అమెరికా ఎక్కడా యుద్ధం చేయలేదు. 1965 వియత్నాం యుద్ధం తర్వాత అమెరికా ఎక్కడా యుద్ధం చేయలేదు. అది యుద్ధం చేపించింది, కానీ అది పాల్గొనలేదు. వియత్నాంలో దెబ్బతిన్న తర్వాత మళ్ళా యుద్ధంలోకి రాలేదు. చైనా ఈరోజు క్యాపిటలిస్ట్ కంట్రీయే, అది ఒక పెట్టుబడిదారీ దేశమే అది. కాబట్టి చైనా యుద్ధం చేయదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చైనా యుద్ధం చేయడానికి సిద్ధం కాదు. ఎందుకంటే యుద్ధం చేస్తే వ్యాపారం నడవదు. ఆ దేశం కనుక యుద్ధంలో ఉన్నట్టయితే ఆ దేశంలో వ్యాపారం దెబ్బతింటది. ఇప్పుడు కరోనా యుద్ధం చేస్తుంది ప్రపంచం మొత్తం మీద. వ్యాపారాలు నడుస్తున్నాయా? నడవట్లేదు. కాబట్టి ఏ పెట్టుబడిదారీ దేశం కూడా యుద్ధం చేయడానికి సిద్ధం కాదు. అది యుద్ధం చేపిస్తుందే తప్ప. చైనా పాకిస్తాన్ కనుక ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ చైనానే డైరెక్ట్గా యుద్ధంలో దిగుతుందంటే మాత్రం నమ్మడానికి వీలు లేదు. మరి ఎందుకు చేస్తున్నారు ఈ పని? దేశంలోనే మతాన్ని రెచ్చగొడుతున్నారు. ఈ మతం మత్తులో పోవడానికి దేశ సరిహద్దుల భద్రత కొరకు అది పోతుంది. కాబట్టి 2 వైపుల లాభం పొందడానికి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వల్ల దేశాధినేతలు చూస్తున్నారు. అందుకని థామస్ పికెటీ అనే ఒక అతను ఎకనామిక్స్లో ఒక బుక్ రాశాడు, క్యాపిటలిజం అండ్ ఐడియాలజీ అని. అతను ఒక మాట చెప్తాడు, చక్కటి మాట చెప్తాడు. ఇన్ఈక్వాలిటీని అంటే అసమానతను సమర్థించేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతకర్తలు ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నారు అన్నాడు. అసమానతను సమర్థించేటువంటి ఫిలాసఫీ, ద ఫిలాసఫీ విచ్ టీచర్స్, విచ్ ప్రొఫెసర్స్ ఇన్ఈక్వాలిటీ, దానికి మీకు బ్రహ్మాండమైన ఆశ్రయం కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక బాపనడితో మాట్లాడితే ఈ 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా అని చెప్తారు. ఒక్కొక్క ఏడుకి ఒక్కొక్క ఫంక్షన్ ఉంది సైంటిఫిక్గా, మెడికల్గా అని చెప్పేసి వాడికి అర్థం కాదు. బొటనవేలు చిన్నగా ఉంది కదా అంటాడు వాడు. కానీ ఈ బొటనవేలు ఆక్రమించేటువంటి బ్రెయిన్లో ఉన్న దాని యొక్క స్పేస్ ఏదైతే ఉందో మిగతా 4 వేలకు కూడా లేదు. అయితే సిద్ధాంతపరంగా ఎవరైతే
ఇనీక్వాలిటీని, అసమానతను సమర్థిస్తారో వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నారు. అటు ట్రంప్ కావచ్చు, ఇక్కడ చైనాలో ఉన్నట్టు జీపింగ్ కావచ్చు, భారతదేశంలో ఉన్న మోడీ కావచ్చు, తెలంగాణలో ఉన్న కేసీఆర్ కావచ్చు. సో వీళ్ళల్లో ఎవరైనా కావచ్చు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంబేద్కర్ ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో, ఒక డైరెక్షన్ ఏదైతే ఉందో, ఈ దేశం యొక్క మూలవాసులకును బ్రాహ్మణిజం క్యాపిటలిస్ట్కున్న మధ్యన ఉన్నటువంటి వైరుధ్యమే ప్రధాన వైరుధ్యం అంటారే. దాన్ని మనం మర్చిపోవద్దని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను వీళ్ళిద్దరినీ అడిగాను ఒకసారి, మరి సౌత్ ఇండియాలో బాంసకు ఎందుకు సరిగా వేళ్ళు అనుకోవట్లేదు అని. మిత్రులారా, ఇది క్రిటిసిజం కాదు, వాస్తవాన్ని నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకు వేళ్ళు అనుకోవట్లేదు, ఎందుకు ఒక స్థానాన్ని సంపాదించట్లేదు? ఆర్ఎస్ఎస్ ఈరోజు గ్రామాల మొత్తం తిరుగుతుంది. మన సోమల నాయకుడు మాట్లాడితే తండాల్లో కూడా ఆర్ఎస్ఎస్ కూడా తిరుగుతున్నారని చెప్పేసి. మరి మనం ఎందుకు పోవట్లేదు, ముందుకు పోవట్లేదు? సౌత్ ఇండియాకును ఈ విషయం నేను కాశీరామ్ గారికి కూడా చెప్పాను 1994లో. సౌత్ ఇండియాకును నార్త్ ఇండియాకి కల్చరల్గా, ఎడ్యుకేషనల్గా, ఇంటలెక్చువల్గా డిఫరెన్స్ ఉన్నది. ఈ విషయం కాశీరామ్ గారితో చర్చించినప్పుడు ఆయన ఆలోచించాలనే పద్ధతిలో ఉన్నారు. సౌత్ ఇండియాలో జరిగింది ఏమిటంటే, సౌత్ ఇండియాకు మొట్టమొదట క్రిస్టియానిటీ వచ్చింది. క్రీస్తు చనిపోయినటువంటి 50వ సంవత్సరమే, 45 సంవత్సరాలకి ఇక్కడికి సౌత్ ఇండియా క్రిస్టియానిటీ వచ్చింది. క్రిస్టియానిటీ ఏ స్థాయిలో వచ్చింది? ఆ రిలిజియన్ క్రూసేడ్స్ నడిపినటువంటి క్రూరత్వం నుంచి 10వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు క్రిస్టియన్స్ నడిపినటువంటి క్రూరమైన యుద్ధాలు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఆ స్థాయి నుంచి 1506లో మార్టిన్ లూథర్ కింగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, ఆ సంస్కరణల తర్వాత క్రిస్టియానిటీ భారతదేశానికి వచ్చింది. మొదట అప్పుడు వచ్చింది క్రీస్తు శకం 45-50 సంవత్సరాలలో. తర్వాత మరలా ప్రొటెస్టెంటిజం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కొన్ని సంస్కరణలు జరిగాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశంలో అన్టచబుల్స్కి, అర్హత లేని వాళ్ళకి విద్య అందింది అంటే అది ఒక క్రిస్టియన్ సంస్థ యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం అంగీకరించాలి. వాళ్ళు ఎందుకు చేశారని తర్వాత విషయం, వాళ్ళ అవసరాల కొరకు అది చేసి ఉండొచ్చు, బట్ ఇచ్చారు. అయితే సౌత్ ఇండియాలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉద్యమాలు జరిగినాయి. ఏది భక్తి ఉద్యమాలు జరిగినాయి. 16వ శతాబ్దం 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు భక్తి ఉద్యమాలు జరిగినాయి. భక్తి ఉద్యమాలలో బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇదే ఎక్కువగా నారాయణ గురు, పెరియార్ రామస్వామి, తర్వాత ఇది మహారాష్ట్రలో జ్యోతిబా ఫూలే. మరి సౌత్ ఇండియాకు వచ్చే వరకు ఇంకొక పరిణామం ఏంటంటే, హేతువాద ఉద్యమాలు కూడా జరిగినాయి సౌత్ ఇండియాలో. ఇవన్నీ ఎవరు జరిపారు, ఏ కులస్తులు జరిపారు అని చూస్తే అది ఒక డిఫరెంట్ స్టోరీ. అది కానీ జరిగినాయి. హేతువాద ఉద్యమాల తర్వాత వచ్చింది ఏమిటంటే కమ్యూనిస్టు ఉద్యమాలు. ఒక 100 సంవత్సరాల చరిత్ర. ఈ కమ్యూనిస్టు ఉద్యమం తర్వాత సిపిఐ, సిపిఎం ఇవి అయిపోయిన తర్వాత నక్సలైట్ ఉద్యమం కూడా వచ్చింది. సో ఇన్ని పరిణామాలు జరిగినటువంటి దక్షిణ భారతదేశంలో బాంబ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలి, దాని ఎజెండా ఏ విధంగా ఉండాలి. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పెట్టొద్దు అనేది ఒక సామెత ఉంది తెలుగులో. సౌత్ ఇండియాని, నార్త్ ఇండియాని, వెస్ట్ ఇండియాని, ఈస్ట్ ఇండియాని ఒకే పద్ధతిలో చూడడానికి వీల్లేదు. ఎక్కడే నేను చెప్పినటువంటి వాస్తవం ఒకటి మీ ముందు పెట్టాలి. ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం అనేది ప్రతి ప్రాంతానికి సపరేట్గా ఉంటుంది. ఖమ్మం జిల్లా యొక్క చరిత్ర ఒక విధంగా ఉంటుంది, వరంగల్ జిల్లా చరిత్ర ఇంకొక విధంగా ఉంటుంది. ఈ చరిత్రనే చారిత్రకవాదం అని చెప్తాం. ఈ చరిత్రని మనం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రను కనుక మనం స్టడీ చేయకపోయినట్టయితే మనం ఇదే విధంగా 4 గోడల మధ్యనే మనం మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. బాంబ్స్ ఆఫ్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి చల్లటిగా బాంబ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాబట్టి వీళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకటి ఉంటుంది కాబట్టి వీళ్ళు దానికి బద్దులై ఉండాలి కాబట్టి ఓన్లీ లిమిటేషన్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ స్లోగన్ కూడా అంబేద్కర్ ఇచ్చిన స్లోగన్
బోధించు, పోరాడు, సమీకరించు అని ఉంటుంది. నేను బోర్కర్ గారిని అడిగాను అదే రోజు, మీరు ఇది ఎందుకు మార్చారని. అంటే పోరాటం అనేది ఎంప్లాయీస్ చేయకూడదు కాబట్టి మేము అదొక మార్చామన్నారు. బోధించు, పోరాడు, సమీకరించు, అది అంబేద్కర్ ఇచ్చినటువంటి నినాదం. అది మీకు ఎన్సీ దత్ బుక్లో దొరుకుతుంది. మీకు ఎన్సీ దత్ ఆయన పర్సనల్ సెక్రటరీ, అందులో దొరుకుతుంది. కాబట్టి సౌత్ ఇండియాలో బాంబ్స్ వేళ్ళూనుకోవాలి అంటే మనం ఏ విధంగా ఆలోచించాలి. ఇక్కడ నేను మళ్ళా 1994లో కాశీరామ్ గారితో ఒక మాట చెప్పాను. ఉత్తరప్రదేశ్లో మీకు ఒక క్లీన్ స్లేట్, అంటే ఒక నీట్గా ఉన్న పలక దొరికింది. మీరు ఏ విధంగా రాసుకోవాలనుకుంటే ఆ విధంగా రాసుకున్నారు, మిమ్మల్ని అక్కడ రెస్పెక్ట్ చేశారు. సౌత్ ఇండియా అనేది స్పాయిల్ అయినటువంటి పిచ్చి గీతలు గీసినటువంటి పలక ఇది. సౌత్ ఇండియా అనేది క్రిస్టియానిటీలో కొంతవరకు, హేతువాదంలో కొంతవరకు, భక్తి ఉద్యమాల్లో కొంతవరకు, కమ్యూనిస్టు ఉద్యమాల్లో కొంతవరకు, నక్సలైట్ ఉద్యమాల్లో ఇన్ని పిచ్చి గీతలు గీయబడ్డాయి ఈ పలక మీద. పలకంటే తెలుసు కదా మీకు, స్లేట్. కాబట్టి ఈ పిచ్చి గీతలన్నీ చెరిపేసి మీరేం కావాలని అది రాసుకోవాల్సి వస్తుంది. పిచ్చి గీతలు ఎందుకు గీశారని కూడా మీరు స్టడీ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు సౌత్ ఇండియాలో ఒక స్థానం సంపాదించాలి అంటే సౌత్ ఇండియన్ సోషల్ సైకాలజీని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సోషల్ సైకాలజీ అర్థం చేసుకోవాలంటే ఇక్కడ జరిగిన చారిత్రక ఘటనలు మనం చదవాలి. చారిత్రక ఘటనలు ఏమిటి ఇక్కడ సౌత్ ఇండియాలో? కేవలం ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా 5 మహానుభావుల్ని ఈ 1,50,000 సంవత్సరాల మానవ చరిత్ర ఇచ్చింది. ఈ 5 మహానుభావులు ఎవరు అంటే దాంట్లో 3 ఇండియన్స్, 2 యూరోపియన్స్. గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, కార్ల్ మార్క్స్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ 5 మహానుభావులు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. బుద్ధుడు ఏమన్నాడు? నేను మొన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, మీరు చూసారో లేదు. బుద్ధుడు ఏమన్నాడు? వయలెన్స్ యాజ్ ఎ క్రీడ్ ఐ డోంట్ అగ్రీ, వయలెన్స్ యాజ్ ఎ నీడ్ ఐ అగ్రీ అంటారు. వయలెన్స్ యాజ్ ఎ క్రీడ్, ఒక ఆచారంగా హింసను నేను అంగీకరించను, అవసరం రీత్యా అంగీకరిస్తాను అంటాడు గౌతమ బుద్ధుడు. జీసస్ క్రైస్ట్ వీళ్ళు చెప్పినటువంటి క్రీస్తుడు కాదు. యాక్చువల్గా దెర్ ఇస్ ఎ బుక్ కాల్డ్ జీసస్ ది నజరెత్ అని ఒక బుక్ ఉన్నది. జీసస్ ది నజరెత్ అని 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి రాసినటువంటి పుస్తకం అది. జెరూసలేంలో లైబ్రరీలో, థియాలజీ లైబ్రరీలో కూర్చున్న ఒక అతను, అమెరికన్. జీసస్ ది నజరెత్. జీసస్ యొక్క మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, 10వ అధ్యాయము 34వ వచనం అంటారు దాన్ని. నేను రీసెంట్గానే చూడటం జరిగింది. ఆ బుక్ నా దగ్గర ఉంది. ఆయన ఏమంటాడంటే, ఐ డిడ్ నాట్ కమ్ హియర్ ఫర్ పీస్ ఆన్ ఎర్త్, ఐ డిడ్ నాట్ కమ్ హియర్ టు బ్రింగ్ పీస్ ఆన్ ఎర్త్, డోంట్ థింక్ దట్ ఐ కేమ్ ఫర్ పీస్ ఆన్ ఎర్త్, ఐ కేమ్ ఫర్ స్వోర్డ్ అంటాడు జీసస్ క్రైస్ట్. ఇది మత్తయి సువార్తలోనే ఉంది, మీరు ఎవరైనా రిఫర్ చేసుకోవచ్చు. ఏమిటి అంటే జీసస్ క్రైస్ట్ యాక్చువల్గా ఒక రెబలియన్, రోమన్ ఎంపరస్కు వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి ఒక లీడర్. దాని సింపుల్ రీజన్ ఒకటే. ఇక్కడ ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా? ఇందులో క్రిస్టియన్ మతంతో సంబంధం ఉన్నారా? ఓకే. నా ప్రశ్న ఏమిటంటే, అంత శాంతిని బోధించేటువంటి వ్యక్తిని సిలువ ఎందుకు వేస్తారు అనేది. చక్రవర్తులు సిలువను ఎందుకు వేస్తారు? చాలా సింపుల్ లాజిక్ కదా. శాంతిదూత అయినట్టయితే సిలువ ఎందుకు వేస్తారు? ఆయన రెబెలియన్ కాబట్టి, విప్లవకారుడు కాబట్టి, అప్పుడున్నటువంటి రూలర్స్ మీదకి వ్యతిరేకంగా తిరగబడ్డాడు కాబట్టి, జనాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని సిలువేశారు. స్పార్టకస్ని సిలువేస్తారు, జీసస్ క్రైస్ట్ని సిలువేస్తారు. వీళ్ళిద్దరికి మధ్యన ఏమైనా తేడా ఉందా? స్పార్టకస్ బానిసలను లీడ్ చేశారు, జీసస్ క్రైస్ట్ కూడా పూర్ పీపుల్ని లీడ్ చేశాడు. రైతాంగాన్ని మొత్తాన్ని కూడా కూడగట్టి రోమన్ ఎంపరస్కి వ్యతిరేకంగా కూడగట్టారు. కాబట్టి అందుకని ఆయన సిలువేశారు. కాబట్టి ఇప్పుడు
ఇప్పుడు బోధిస్తున్నటువంటి క్రిస్టియానిటీ ఏవైతే ఉందో 312లో కాన్స్టాంటిన్ అనేటువంటి ఒక రోమన్ ఎంపరరు క్రిస్టియన్స్ మొత్తాన్ని చంపేసేయమంటాడు. కాన్స్టాంటిన్ 312 క్రీస్తు 312 క్రిస్టియన్స్ మొత్తాన్ని చంపేసేయమంటాడు. ఇప్పుడు కనుక నక్సలైట్ మొత్తాన్ని పట్టుకున్నాలని చంపేసినట్టు. చంపేయమంటే క్రిస్టియన్స్ వరుసగా వస్తూ ఉంటారు. ఎవరెవరు క్రిస్టియన్స్ తీసుకొస్తే మొత్తం క్రిస్టియన్స్ అంతా జమగమంటాడు. రోమన్ చక్రవర్తి కదా, జమగమంటే వాళ్ళు వరుసలో క్యూర్ పెరుగుతూ ఉంటాయి. నరికేస్తూ ఉంటారు. నరికేస్తూ ఉంటే చివరికి వలసకు వస్తుంది. నరికేసేవాడికి అలసకు వస్తుంది. పోలీస్ స్టేషన్లో కొట్టి అలసిపోతాడు పోలీసు. ఆ విధంగా అలసిపోతాడు. ఎంతకి తగ్గట్లేదు, లైన్ తగ్గట్లేదు. అప్పుడు కాన్స్టాంటిన్ ఏం ఆలోచించాడంటే తెలివిగా, ఇక లాభం లేదు, మనం క్రిస్టియానిటీని వ్యతిరేకించే దానికన్నా దాన్ని మనం సొంతం చేసుకుందాము. మార్క్సిజాన్ని వ్యతిరేకించేదానికన్నా సొంతం చేసుకుని నాశనం చేద్దామని బ్రాహ్మణులు ఎట్లయితే కోరారో, నంబూదిరిపాదు, డాంగే, ఎంఎన్ రాయ్, ఈ నానాజాతి సమితి ఎట్లయితే కోరిందో బ్రాహ్మణ జాతి, అదేవిధంగా క్రిస్టియన్ మతాన్ని హైజాక్ చేయబడ్డది. పేద వర్గాల నుంచి క్రిస్టియన్ మతం రాజమతం అయి కూర్చుంది. అక్కడ నుంచి మొదలైంది విషయం. కాబట్టి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, గౌతమ బుద్ధుడు హింస వద్దు అన్నాడు. కార్ల్ మార్క్స్ కూడా ఏమన్నాడంటే విదరవే స్టేట్ అంటారు. విదరవే స్టేట్ అంటే రాజ్యము నాశనమే కావాలి అంటాడు. రాజ్యం అంటే ఏమిటి? ప్రజలు కాదు. రాజ్యం అనేది పాలక వర్గాల చేతిలో ఉన్నటువంటి అణిచివేత ఆయుధం, అది నాశనం కావాలి అంటాడు. విదరవే స్టేట్ అని కార్ల్ మార్క్స్ అంటే ఒక 2500 సంవత్సరాల తర్వాత గౌతమ బుద్ధుడు హింసకు వ్యతిరేకంగా మాట్లాడాడు. వీళ్ళిద్దరి మధ్యన తేడా ఉందా? మీరు తీసుకోండి, 5 వ్యక్తులను తీసుకోండి. గౌతమ బుద్ధుడు మల్లుల గుడిసెల్లో చనిపోయాడు. ఉన్నది కదా, ఎవరు? బ్యాండిట్ క్వీన్, ఆమె పేరేం పేరు? పూలందేవి వాళ్ళ కమ్యూనిటీ గుడిసెలలో చనిపోయాడు గౌతమ బుద్ధుడు. పేదరికంలో చనిపోయాడు. జీసస్ క్రైస్ట్ పేదవాళ్ళతోటే ఉండి చనిపోయాడు. అదేవిధంగా కార్ల్ మార్క్స్ ఇంట్లో ఉన్నటువంటి కుర్చీలు టేబుల్స్ అమ్ముకున్నా కూడా తిండి దొరకలేదు. మహాత్మా జ్యోతిరావు పూలే వైద్యానికి కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర చనిపోయేటప్పుడు, పెరాలసిస్ వచ్చి చనిపోయేటప్పుడు. ఇక అంబేద్కర్ గురించి మీ అందరికీ తెలుసు. 2 పిల్లలు పోగొట్టుకున్నారు. భార్యకి ఆరోగ్యం సరిగా లేకపోతే వైద్యం కూడా చేయించుకునే పరిస్థితి. ఈ 5గురిలో ఉన్నటువంటి ఒకే ఒక సిమిలారిటీ ఏమిటంటే, సారూప్యత ఏమిటంటే, పేదల పట్ల పక్షపాతంగా ఉండటం. పేద ప్రజల గురించి ఆలోచించడం, పేద ప్రజల గురించే వాళ్ళు పోరాటం చేయడం, పేద ప్రజల గురించే వాళ్ళు చనిపోవడం. ఈ 5గురిలో ఉన్నటువంటి ఒక కామన్ థ్రెడ్. పూలదండలో ఒక దారం ఉంటుంది చూడండి, వీళ్ళ 5గురి మధ్యన ఒకే రకమైన. అయితే చాలామంది ఏమనుకుంటారంటే గౌతమ బుద్ధుడికును కార్ల్ మార్క్స్కి తేడా ఉందనుకుంటారు. అంబేద్కర్కును మన కార్ల్ మార్క్స్కి తేడా ఉందనుకుంటారు. అంబేద్కర్ యొక్క ఇంటర్వ్యూ చూడండి, 1953 జూన్ 23 అనుకుంటా, బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ. ఈ పుస్తకంలో నేను ఇచ్చినట్టు ఒకటి రాసి ఉన్నది, కానీ బీబీసీకి 1953 జూన్ 23 ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు గూగుల్లో కొడితే వస్తుంది, చూడండి. డేట్ కరెక్ట్ కాకపోవచ్చు, బట్ బీబీసీ ఇంటర్వ్యూ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అని ఉంటుంది, వచ్చింది అది. ఆయన ఏమంటారు? మనం ఈరోజు డెమోక్రసీ అనుకుంటున్నాం. ఈ భారతదేశంలో ఉన్నది డెమోక్రసీ కనిపిస్తుందా? డెమోక్రసీ అంటే ప్రియాంబుల్. మిత్రులారా, నేను ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. మన మీటింగులలో మీరు ఎట్లయితే ప్రతిజ్ఞ చదివారో దాని తర్వాత ప్రియాంబుల్ కూడా చదివితే బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తే మీ దాంట్లో చర్చించండి. ప్రియాంబుల్. ఎందుకంటే ఈరోజు మనం పట్టుకోవాల్సిన గ్రంథం బైబిల్ కాదు, ఖురాన్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఈరోజు మనం పట్టుకోవాల్సిన గ్రంథం రాజ్యాంగం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. దాంట్లో ఆయన చెప్పే చాలా లిమిటేషన్స్ ఉన్నాయని, నేను ఐ వాజ్ ఫోర్స్ టు రైట్ సర్టన్ థింగ్స్ అని చెప్పేసి, ముఖ్యంగా బీసీ కమిషన్ విషయం, బీసీల యొక్క రిజర్వేషన్ విషయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్తారు. సో మిత్రులారా, ఈ చరిత్ర మనం కనుక చూసినట్టయితే, ఒకటి అనేక ఆర్గనైజేషన్స్ రావాలి. ఈ ఆర్గనైజేషన్ మధ్యన ఒక ఫ్రెటర్నిటీ ఉండాలి, ఒక సోదర భావం ఉండాలి, వ్యతిరేకత కాదు. ఎంతమంది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి, వీటి మధ్యన ఒక అవగాహన రావాలి. ఇక
లాస్ట్లో నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. దిస్ కంట్రీ, ఇండియన్ సొసైటీ ఈజ్ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. ఇది నేను పెట్టిన ప్రపోజల్ సిద్ధాంతం. ఇది ఇండియన్ సొసైటీని ఏమి నిర్ణయించారు? ఈ మధ్యనే మన చర్చ కూడా జరిగింది మా గ్రూప్లో ఒక దాంట్లో. ఇది సెమీ ఫ్యూడల్, సెమీ కొలోనియలా, డెమోక్రటికా, ఆటోక్రటికా ఏమిటనే దగ్గర నేను చెప్పింది ఏమిటంటే ఇండియన్ సొసైటీ ఈజ్ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. కులాధీన వర్గం ఇది, కులాధీన వర్గ సమాజం. వర్గానికి ఈ దేశంలో కులం యొక్క బ్లెస్సింగ్స్ లేకుండా, కులం యొక్క బ్లెస్సింగ్స్ అంటే దీవెనలు లేకుండా వర్గము సస్టైన్ కాదు, వర్గము బ్రతకదు. కులము యొక్క దీవెనలు లేకుండా వర్గము బ్రతకదు. ఈ మాటని వీళ్ళు ఇండియన్ కమ్యూనిస్టులు 100 సంవత్సరాల్లో కూడా గుర్తించడానికి సిద్ధంగా లేరు. వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇట్ ఈస్ అ క్లాస్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. క్లాస్ డస్ నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. 2016లో ప్రోగ్రెసివ్ ఫోరం విజయవాడలో నన్ను గెస్ట్గా పిలిస్తే మీ టాపిక్ మీరే సెలెక్ట్ చేసుకోవాలంటే కులాధీన వర్గం అని చెప్పేసి నా టాపిక్ ఇచ్చాను. ఇది కులాధీన వర్గం. ఎందుకంటే క్యాస్ట్ ఈజ్ స్టాటిక్. కులం అనేది నువ్వు చచ్చినా కూడా అది పోదు. వర్గం అనేది డైనమిక్. ఈరోజు రిచ్ ఫెలో, టుమారో హీ కెన్ బికమ్ పూర్. వాడి వర్గం మారుతుంది, కానీ కులం మారదు ఈ దేశంలో. ఈ మారినటువంటి కులానికి తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది భారతదేశం స్వతంత్ర దేశం అనుకుంటున్నారు. మీరు బాంసెపేప్ రైటింగ్స్ ఒక పుస్తకం ఉన్నది. దాంట్లో ఒక రిఫరెన్స్ ఏమిటంటే భారతదేశము 1947 ఆగస్టు 15వ తారీఖున సోకాళ్ళు స్వతంత్రం ఏదనుకుంటున్నామో 2046 ఆగస్టు 14వ తారీఖు వరకు ఇది తాకట్టులో ఉన్నది. మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది స్వతంత్ర దేశం కాదు, ఇది తాకట్టులో ఉన్నది. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంది, మీరు గూగుల్లో కొట్టండి దాన్ని. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అగ్రిమెంట్ అనే దాంట్లో మౌంట్ బాటెన్, జవహర్లాల్ నెహ్రూ, గాంధీ, పటేల్, ఈ జిన్నా, ఈ నలుగురు కలిసి రాసినటువంటి ఒక అగ్రిమెంట్ ఉంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అగ్రిమెంట్, అధికార బదిలీ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో ఏమి రాసిందంటే ఈ దేశం హాంకాంగ్ అనేటువంటి ఒక దేశం ఏదైతే ఉందో చైనా ప్రక్కన, అది బ్రిటిష్ వాళ్ళకి మొన్నటి వరకు 99 వరకు లీజ్లో ఉంది, లీజ్ అగ్రిమెంట్లో ఉంది. భారతదేశం కూడా 2046 ఆగస్టు 14వ తారీఖు వరకు లీజులో ఉన్నది. అయితే ఇప్పుడు దాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవాలనుకుంటే అసలు భారతదేశం ఎప్పుడు కూడా స్వతంత్రం పొందలేదు. ఇండో ఆరియన్స్కి యూరో ఆరియన్స్కి మధ్యన జరిగినటువంటి ఒప్పందమే భారతదేశ స్వతంత్రం అనేటువంటి ఒక బోగస్ సిద్ధాంతం. అందుకని ఒక మహానుభావుడు అన్నాడు, అన్నాభావ్ సాటి, మహారాష్ట్ర పోయిట్. ఆయన ఏమన్నాడంటే ఏ ఆజాదీ జూటీ హై, దేశ్ కి జనతా భూకి హై అన్నాడు. ఆగస్టు 16వ తారీఖు ఇచ్చిన నినాదం అది. 1947 ఆగస్టు 16వ తారీఖున అన్నాభావ్ సాటే ఇచ్చిన నినాదం ఏంటంటే ఏ ఆజాదీ జూటీ హై, దేశ్ కి జనతా భూకి హై. ఈ స్వతంత్రం అనేది బూటకం, అబద్ధం. ఈ దేశ ప్రజల ఆకలితో ఉన్నారు. సో మిత్రులారా, వీటన్నిటికి కారణం ఏమిటి? అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అప్పుడు మనం ఇండియన్ హిస్టారికల్ మెటీరియల్స్కి వెళ్ళాలి. ఇండియాలో ఏం జరిగింది? సింధు నాగరికత తర్వాత జరిగింది ఏంటి? సింధు నాగరికత ఎందుకు ధ్వంసం చేయబడ్డది? ఎవరు ధ్వంసం చేశారు అని చూస్తే సింధు నాగరికత నిర్మాతలు ఎవరు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం. సింధు నాగరికత నిర్మాతలు ఎవరు? మెయిన్గా నాగాస్. నాగాస్ని చూస్తే ఉచ్చబడతది మీ బాపన ఉన్నది. ఎందుకంటే అది మోస్ట్ పవర్ఫుల్. 2 కమ్యూనిటీస్ ఉన్నాయి దీంట్లో, 3 యాక్చువల్గా కిరాత, నాగా, నిషాద. ఈ 3 ఆదివాసీలు అనే పదం కూడా నేను ఒప్పుకోవట్లేదు. ఆదివాసీలు అని చెప్పాల్సిన అవసరం. ఆదివాసులు కాకుండా శూద్రులు, అతిశూద్రులు అంటారు చూడండి. శూద్రుడు, అతిశూద్రుడు. అతిశూద్రులు కాదు, ఇది ఆది శూద్రుడు అని చెప్పగలగాలి మనం మన మన యొక్క మాటల్లో. అతిశూద్రుడు అంటే చాలా అట్టడుగు నెట్టబడ్డాను, అది కాదు. ఇది ఆది శూద్రుడు, అసలైన వాళ్ళు, మూలవాసులు, వీళ్ళు మొదటి వాళ్ళు.
సో సింధు నాగరికత ధ్వంసం చేసే క్రమంలో జరిగింది ఏమిటి అని చూస్తే, అందుకని ఇక్కడ మనం చరిత్రలోకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు తలకిందులుగా చూడాల్సిన అవసరం ఉంది. ఆ తలకిందులు ఏమిటంటే, రావణుడు సీతను ఎత్తుకుపోయాడని చెప్పేసి మనం అందరం అగ్రీ అవుతాం. అవుతా? రావణుడు సీత ఎత్తుకుపోయాడా? నిజంగా ఎత్తుకుపోయాడా? రావణుడు సీత ఎత్తుకుపోలేదు. రాయగలుగుతామో మన పేపర్లలో? నేను రాశాను, సామాజిక నియమం రాశాను, రావణుడు సీతను ఎత్తుకుపోలేదని రాశాను. తర్వాత నేను రాసినటువంటి 2-3 సంవత్సరాలకు నేను మెడ్రాస్ వెళ్ళాను. చెన్నై వెళ్ళి పెరియార్ లైబ్రరీలో చూశాను. ఆయన ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకంలో రావణుడు సీతను ఎత్తుకుపోలేదని రాశాను. నేను ఏదైతే సైంటిఫిక్ ఇమాజినేషన్ చేశాడో, రావణుడు సీతను ఎత్తుకుపోలేదు, కర్ణుడు కవచకుండలాలు ఇవ్వలేదు, ఏకలవ్యుడు బొటనవేలుని ద్రోణాచార్యుడు అనేటువంటి దుర్మార్గుడికి ఇవ్వలేదు అని చెప్పేసి నేను చెప్పుకుంటూ ఏదైతే వస్తున్నానో, చరిత్రను మనం ఆ విధంగా చూడాలంటే అవన్నీ ఒప్పుకుంటూ రామాయణం, భారతాలు, మా భగవద్గీతలు, ఇవన్నీ ఒప్పుకుంటూ అందులో జరిగే వాస్తవాన్ని ఒప్పుకుంటూ మళ్ళా మనం చరిత్రను చదవాలంటే ఇంకెట్లా చదువుతాం? భారతదేశ చరిత్ర. అందుకనే ఈహెచ్ కార్ అనేటువంటి చరిత్రకారుడు ఒక మాట అంటాడు. ఈహెచ్ కార్ అని చరిత్రకారుడు, చరిత్ర చదివే ముందు ఆ చరిత్రకారుడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకొని చదవండి అంటాడు. అతను ఏం చెప్పదలుచుకున్నాడో చదవండి అంటాడు, అర్థం చేసుకుని అంటాడు. నేను ఈ దేశ చరిత్ర చదివేటప్పుడు నంబూద్రిపాద్ అంటాడు, గుప్తరాజుల కాలం స్వర్ణయుగం మనం పొగుడుకుంటూ జీవించవచ్చు అంటాడు. ఈ నంబూద్రిపాద్ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త. డాంగే ఏమంటాడు, యజ్ఞాలలో వ్యవసాయాన్ని అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, యజ్ఞంలో వచ్చిన పొగ వల్ల వర్షాలు వస్తాయి కాబట్టి యజ్ఞాలు మంచి అని అంటాడు డాంగే. ఇది చరిత్రగా చదువుదామా మనం వీళ్ళ పుస్తకాలు రాస్తుంది? కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చరిత్ర తిరగరాయటం ఎట్లా నేర్చుకోవాలి. వామపక్ష భావజాలంలో ఉన్నటువంటి వామపక్ష మేధావులు రాసినటువంటి పుస్తకాలు మొత్తం కూడా తిరిగేశాను నేను. దేవి ప్రసాద్ చటోపాధ్యాయ, రాహుల్ సాంకృత్యాయన్, తర్వాత ఆర్ఎస్ శర్మ, రోమిలా తాఫర్, డిడి కోశాంబి, వీళ్ళు మొత్తం పుస్తకాలు తిరిగేశాను. నేను ఒక పుస్తకం రాస్తున్నాను, ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం అని. ఆ పుస్తకం కొరకు ఇవన్నీ రిఫరెన్స్ చేస్తుంటే వీళ్ళు మొత్తం కూడా చాలా దుర్మార్గంగా రాశారు చరిత్రని. ఎట్లా ఉంటుందంటే, మీరు వివేకానంద విగ్రహం చూసారా మన శ్రీలంక దగ్గర ఇండియన్ మ్యాప్లో? అది యాక్చువల్గా సముద్రంలో ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ వాతావరణం. వీళ్ళు మన గురించి చెప్పుకుంటూనే, మన గురించి సింపతి చూపిస్తూనే, మనకి ఎక్కడ ఏ అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని దాటవేసి పుస్తకాలు రాశారు. ఉదాహరణకు చెప్తాను, దేవి ప్రసాద్ చటోపాధ్యాయుడు ఒక గొప్ప చరిత్రకారుడు, ఫిలాసఫర్, లెఫ్టిస్ట్. ఆయన ఏమి రాస్తారంటే, మనం తరతరాలుగా వస్తున్న ఆచారాలు ఉన్నంత మాత్రాన వాటిని గౌరవించాల్సిన అవసరం లేదు అని ఒక స్టేట్మెంట్ బాగానే ఉంది. తర్వాత స్టేట్మెంట్ ఏమిస్తాడంటే, ఉదాహరణకి వితంతు వివాహాల విషయంలో రాజా రామ్మోహన్ రాయ్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. జ్యోతిరావు పూలే తీసుకుని రాయలేదు, జ్యోతిరావు పూలే గురించి రాయలేదు. తర్వాత అంటరాని తనకు వ్యతిరేకంగా గాంధీ మహాత్ముడు, మళ్ళా ఒక గాంధీ మహాత్ముడు రావాలని కోరుకుందాము అంటాడు. అంబేద్కర్ చరిత్రలు. మళ్ళీ ఈయన లెఫ్టిస్టు, మనం ఆరాధించవలసిన వాళ్ళు జై కామ్రేడ్ అని చెప్పాలి, లాల్ సలాం అని చెప్పాలి వీళ్ళకి. ఇది ఎట్లా తెలుసు? కాబట్టి చరిత్ర చదివేటప్పుడు నేనేమంటానంటే, అతని యొక్క కులం ఏమిటి ఫస్ట్ తెలుసుకోవాలి. అతని యొక్క జీవన శైలి ఏమిటి? అతను శ్రామిక జీవన శైలి ఉందా, లేదా శ్రమను దోచుకునే జీవన శైలి ఉందా? ఇవి తెలుసుకున్న తర్వాత ఆ పుస్తకాన్ని చదవండి. అందుకని ఆతర్ల గురించి, చరిత్రకారుల గురించి మొట్టమొదటి తెలుసుకోవాలి చరిత్ర చదివేటప్పుడు. అందుకని మనం చరిత్ర తిరగరాయటం అంటే నా అర్థం ఏంటంటే, రావణుడు సీతను ఎత్తుకుపోలేదు అని చెప్పగలగాలి. ఎత్తుకుపోయాడని మీరు నమ్ముతారా? మీరు కొన్ని విషయాలకు సమాధానం చెప్పాలి. ఆ సమాధానాలు మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఏకలవ్యుడి పటంలో ఎందుకు ఇస్తాడు అసలు? ఈ ద్రోణాచార్యుడు ఎవడు అసలు? ఏకలవ్యుడికి బొమ్మ పెట్టుకొని విలువిద్య నేర్చుకోవడం ఎరుకలు అతను వేట మీద ఆధారపడి బతికే జాతి అది, ఆదివాసీలు. ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు ఎట్లా ఇది చేస్తాడు? కర్ణుడు చావుకు 1,00,000 కారణాలు చెప్తుంటారు భారతంలో. నేను సామాజిక న్యాయం రాశాను.
కర్ణుడు చావుకి 1,00,000 కారణాల కన్నా కర్ణుడే ప్రధాన కారణం అని రాశాను. నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు ఎవడో ఒకడు అవలగాడు వచ్చేసి నీ కవచకుండలాలు ఇవ్వమంటే వాడు పూజారి అయితే వాడు అమ్మ మొగుడు అయితే కవచకుండలు ఎట్టేస్తావు నువ్వు యుద్ధం చేయాల్సిన వాడు. కవచకుండలాలు నిజంగా ఇచ్చినట్లయితే అది కరుణే కారణమవుతాడు. కాబట్టి మిత్రులారా, చరిత్రని మనం తిరగరాయటం నేర్చుకోవాలి. చరిత్ర చదివేటప్పుడు ఆ 2 సెంటెన్స్ల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మనం ఒక సెంటెన్స్ రాయగలగాలి. ఇక లాస్ట్కి వస్తుంది. ఈ దేశంలో ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ ఏమిటి? ఈరోజు ఎవరు ప్రమాదకారులు భారతదేశానికి? ప్రమాదకారులు ఎవరు? ప్రమాదకారులు 2. ఒకటి బ్రాహ్మణిజం, రెండోది క్యాపిటలిజం. బ్రాహ్మణిజం, క్యాపిటలిజం. బ్రాహ్మణిజం బ్రాహ్మణుల మైండ్లో ఉంటే అది అంత పవర్ఫుల్ కాదు అంట నేను. బ్రాహ్మణిజం శూద్ర కులాల్లో ఉంటే చాలా పవర్ఫుల్. ఖమ్మాన్ని చూడండి, ఖమ్మం చరిత్ర చూడండి మీరు ఎంత పవర్ఫుల్గా ఉందో. బ్రాహ్మణిజాన్ని రేపు మానవాధికలు కైవసం చేసుకుని అంతకన్నా ప్రమాదకరంగా ఉంటుంది ఆ సిద్ధాంతం. ఇప్పుడు బాబులోడు ఉన్నాడు అక్కడ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో నాగపూర్లో. కాదని తీసుకెళ్ళేసి ఒక ఎస్సీని తీసుకెళ్ళి కూర్చోబెట్టాను కూడా, ఒక మారణ ఒక మాదిగను తీసుకుని ఒక లంబాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వీడు ఇంకా దుర్మార్గంగా బిహేవ్ చేస్తాడు. వాడు ఆ సిద్ధాంతాన్ని అమలు పరచాలి. కాబట్టి సిద్ధాంతాన్ని చూడాలి తప్ప ఎవడు అక్కడ కూర్చున్నాడు మనవాడా కాదనే విషయం చూడదు. సో ఈరోజు ఈ కులాలు ఎట్లా ఏర్పడ్డాయి? అన్నిటికన్నా ప్రమాదకరమైంది కుల వ్యవస్థ. అందుకనే టాల్స్టాయ్ ఒక మాట అంటాడు, భారతదేశాన్ని ఆంగ్లేయులు జయించలేదు, భారతదేశాన్ని తన్ను తాను ఆంగ్లేయులు సమర్పించుకుంది అంటాడు. దానికి కారణం కుల వ్యవస్థ అంటాడు. కార్ల్ మార్క్స్ కూడా అంటాడు, భారతదేశంలో ఆంగ్లేయుల ప్రవేశానికి ప్రధాన కారణం కుల వ్యవస్థ, సమాజం విడిపోవటం అంటాడు. సో మిత్రులారా, మరి ఇంత ప్రమాదకరమైనటువంటి కుల వ్యవస్థ ఎట్లా ఏర్పడ్డది? బేసికలీ మీరంతా ఏమనుకుంటున్నారు? ఏం సోమల నాయక్ గారు, మీ అభిప్రాయం, మీరు టీచర్ కదా, కుల వ్యవస్థ ఎట్లా ఏర్పడింది అనుకుంటున్నారు? నవ్ ఐ బికమ్ ద టీచర్, యు ఆర్ ద స్టూడెంట్, టెల్ మీ. కాదు, మనుస్మృతి ద్వారా కులాలు ఏర్పడలేదు. మనుస్మృతి కేవలం కులాలను స్థిరీకరించింది, వాళ్ళని స్థిరీకరించింది. ఎట్లా ఇప్పుడు కులాలు ఏర్పడడానికి కారణం ఏమిటి? మనమంతా కులాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు ప్రధాన కారణం ఏమిటి? ఎవరైనా చెప్తారా? ఇంకా పని విభజన ఒకటి, ఇది కమ్యూనిస్ట్ పార్టీ పెట్టినటువంటి ఒక ప్రపోజలు. ఇంకా ఏంటది? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, టైం ఉందా నాకు? మాట్లాడచ్చా? ఓకే. జూలూరుపాడు ఉంది కదా మన ఖమ్మం జిల్లాలో, ఇప్పుడు కొత్తగూడెం జిల్లా పోయినట్టుంది. జూలూరుపాడులో ఒక మీటింగ్ పెట్టింది. ఆయన ఒక సాకరి కులం నుంచి ఒక లీడర్ ఉన్నాడు చూడండి, లెక్చరర్. ఏం పేరు అయింది? తెలుపునర్ పత్రిక ఎడిటర్. ఏం పేరు? సరే వదిలేదు. ఆయన ఒక మీటింగ్ పెట్టి నన్ను పిలిచాడు, సత్యనారాయణ. వారు ఒక మీటింగ్ పెట్టి నన్ను పిలిచారు. కులాలు ఎట్లా ఏర్పడ్డాయి, ఇది ప్రాబ్లీ 97 ఆ ప్రాంతంలో ఎట్లా ఏర్పడిన ప్రశ్న, మళ్ళీ ఇదే ప్రశ్న వేశాను. వేస్తే రకరకాల సమాధానం ఉన్నాయి. అంటే ఇక్కడ వాళ్ళు కులాలు ఎట్లా ఏర్పడాయి అనేది ఆర్ఎస్ శర్మ అనేటువంటి ఒక లెఫ్ట్ ఇంటలెక్చువల్ వామపక్ష మేధావి ఏమి రాస్తారంటే, సమాజ శ్రేయస్సు కొరకు, గుర్తుపెట్టుకోండి, సమాజ శ్రేయస్సు కొరకు ఒక పూజారి, ఒక క్షత్రియుడు, ఒక వ్యవసాయదారుడు, ఒక చెప్పులు కుట్టేవాడు, వాళ్ళు మొత్తం కలిసి అందరూ కూర్చొనిట మీటింగ్ పెట్టుకొని, రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టుకొని, నువ్వు పూజలు చేయి మా వరకు, నువ్వు మమ్మల్ని రక్షిస్తూ ఉండు, నేను మీ అందరి పెంట నేను ఎత్తేస్తానని చెప్పేసి ఒక దళితుడు చెప్పాడట. అప్పుడు మళ్ళీ ఈ చెప్పులు కుట్టేవాడుకును పూజారికి ఒకే సమానమైన గౌరవం ఉందట. ఇది ఆర్ఎస్ శర్మ రాసినటువంటి శూద్రులు ఎవరు అనే పుస్తకంలో ఉంది. నమ్మాలా దీన్ని? ఓకే. నేను అక్కడ జూలూరుపాడు మీటింగ్లో ఎట్లానే ఉంటే ఒక 50-100 మంది ఉంటే, ఆ పిల్లల్ని ఒక 5వ తరగతి చదువుతున్న పిల్లల్ని 5గురిని పిలిచాను. అక్కడ ఏం పెట్టానంటే ఒక మర తుపాకి పెట్టాను, మనది కాదు మన బొమ్మ తుపాకి పెట్టాను, ఒక కలమును పేపర్ పుస్తకం పెట్టాను, ఒక చెప్పులు కుట్టే గోటను తెప్పించాను, ఒక పాకి పని చేసేటువంటి బకెట్ను చీపురు తీసుకొని పెట్టాను. నేను వాళ్ళకి చెప్పాను, శాతవర్ణాల మీద 4 తీసుకొని పెట్టాను. తీసుకుపెట్టిన తర్వాత ఆ పిల్లల్ని అడిగాను, ఇందులో మీకు ఏది ఇష్టమో అది తీసుకోండి,
తర్వాత మీరు చదువు మానేసి మీరు వీటితోటే పనిచేయాలి అన్నారు. అందరూ కూడా ఈ నలుగురు పిల్లలకు కూడా ఆ తుపాకీకును కలాం కొరకు ఎగబడ్డారు తప్ప బకెట్ జోలి కానీ గోటం జోలి కానీ రాలేదు. 5వ తరగతి చదివిన వాళ్ళ పిల్లలకే ఆ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటే, ఆ వివక్షా జ్ఞానం ఉంటే, విచక్షణ జ్ఞానం ఉంటే, మరి సమాజంలో పెద్దలంతా కూర్చొని ఎట్లా చేస్తారు? వీడు దుర్మార్గం రాసిండా లేదా? ఆర్ఎస్ శర్మ చాలా గొప్ప మేధావి. ఇప్పుడు కులాలు ఎట్లా ఏర్పడ్డాడు? వృత్తుల ద్వారా కులాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. మరి ప్రపంచంలో 640 కోట్ల జనాభా ఈ రోజు ఉంటే, ఈ 640 కోట్ల జనాభాలో కేవలం 135 కోట్ల జనాభాలోనే కుల వ్యవస్థ ఉన్నది. మిగతా దేశాల్లో లేదు. ఎందుకు? అక్కడ వృత్తులు లేవా? మరి అక్కడ ఎందుకు ఏర్పడలేదు కులాలు? అంటే అది కూడా కాదు, వృత్తుల ద్వారా కులాలు ఏర్పడలేదు అనేది మనకు ఒక అవగాహన వచ్చింది. వచ్చిందా లేదా? ఓకే, మరి ఎట్లా ఏర్పడ్డాయి? చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పేసి కృష్ణుడు గీతలో బోధిస్తాడు. తర్వాత ఋగ్వేదములో 10వ మండలంలో 90వ శ్లోకంలో బ్రహ్మ నోటి నుంచి బ్రాహ్మణులు పుట్టారు, ఇక రకరకాలుగా అన్ని చోట్ల నుంచి పుట్టారు. తెలుసా మీకు ఇది? ఋగ్వేదంలో పోస్ట్ హిందూ ఇండియా అని ఒక బుక్ రిలీజ్ అప్పుడు విజయవాడలో నన్ను మళ్ళీ గెస్ట్కి పిలిచారు ఇనాగరల్ స్పీచ్కి. పిలిచినప్పుడు విజయవాడలో మీటింగ్, ఎంఎస్కో బుక్ విజయ్ కుమార్ పిలిచాడు. అది ఐలై పుస్తకం, కంచి ఐలై పుస్తకం. నన్ను ఇంట్రడ్యూస్ చేయమంటే నేను ఒకటి అడిగాను. ఏం చెప్పానంటే, ఋగ్వేదంలో ఉన్న 10వ మండలాన్ని 90 శ్లోకాన్ని తీసేయండి, భగవద్గీతలో ఉన్నటువంటి చాతుర్వర్ణం మయా సృష్టం అనే దాన్ని తీసేయండి, అప్పుడు మేము వీటిని గౌరవిస్తాము అని మొదలుపెట్టాము. ఒకవేళ మీరు ఇది తీసేయకపోతే బ్రహ్మ నోటి నుండి మోసవాళ్ళు పుట్టారు అంటాను, భుజాల నుంచి రౌడీలు పుట్టారు అంటాను, తర్వాత తొడల భాగాల నుంచి దోపిడిదారులు పుట్టారు అంటాను, పాదాల నుంచి శాస్త్రవేత్తలు పుట్టారు అని చెప్తాను అని విజయవాడ. ఇక పెద్ద గొడవ. తర్వాత నన్ను ఇంటర్వ్యూ కూడా పిలిచారు, హెచ్ఎం టీవీ వాళ్ళు, తర్వాత TV1 వాళ్ళు కూడా ఇంటర్వ్యూ పిలిచారు. నేను ఇది మాట అన్న తర్వాత అది ఆంధ్రజ్యోతిలో రాశాను కూడా, నేను ఈ విధంగా అంటాను, దాన్ని మార్చండి. అప్పుడు మార్చే మేము దాన్ని గౌరవించడం లేదో మేము నిర్ణయించుకుంటాం. కాబట్టి కులాలు మతాల ద్వారా ఏర్పడలేదు. చాతుర్వర్ణమాయ సృష్టి మన కృష్ణుడి మాట వినాల్సిన అవసరం లేదు, బ్రహ్మనోటి నుంచి వాడు బాహునులు పుట్టారని కూడా మనం వినాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు వచ్చింది కులం? ఎట్లా వచ్చింది? అందుకని నేను సామాజిక న్యాయంలో 2 వ్యాసాలు రాశాను. ఆ వ్యాసాలు ఏమిటంటే, బల ప్రయోగమే కులాల ఆవిర్భావానికి కొనసాగింపుకి ప్రధాన కారణం అని రాశాను. బల ప్రయోగమే, యుద్ధమే. ఆర్యులు వచ్చి ఈ దేశ మూలవాసుల మీద జరిగిన యుద్ధ ఫలితమే కులము. ఇక్కడ నాకు 3 విషయాలు చెప్పాలి మనం. ఇది కూడా నేను వ్యాసం రాశాను. అయితే యుద్ధంలో తుదకంట నిలబడి ఇప్పటికీ పోరాడుతున్న వాళ్ళు అన్టచబుల్స్. వీళ్ళని కట్టేసి ఊరు బయట కట్టేసేసి ఆ ముందు కట్టి నీళ్లు ఆహారం లేకుండా మలమల మార్చినా కూడా వీళ్ళు వినలేదు, యుద్ధాన్ని మానలేదు. ఇప్పుడు మనం అందరం అయితే ఎట్లయితే ఇక్కడ కూర్చున్నాం, వీళ్ళని అసలు వీళ్ళు వినట్లేదు కాబట్టి అన్టచబుల్స్గా వీళ్ళని డిక్లేర్ చేశారు. మీరు ఇప్పటికీ జైలుకి వెళ్ళండి, ఏదైనా ఒక జైలు పరిశీలించండి. జైల్లో వాళ్ళ జైలర్స్ యొక్క మాటలు వినే వాళ్ళకేమో చిన్న చిన్న పనులు అప్పు చెప్తారు. వాడి మాట వినకుండా వాడి యొక్క దొంగతనాన్ని, వాడి యొక్క లంచగొండితనాన్ని బయట పెట్టే వాళ్ళనేమో పాకి పని చేపిస్తారు, బాత్రూంలు కడిగిస్తారు. వాస్తవమే కదా ఇది? సో నా కంక్లూజన్ ఏమిటంటే, నిరంతరం వాళ్ళకి యుద్ధంలో పట్టుబడ్డా కూడా సరెండర్ కాకుండా మేము సరెండర్ కాము అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపవలసినంత వరకు చంపేశారు, మిగిలిన వాళ్ళని అన్టచబుల్స్గా డిక్లేర్ చేశారు. యుద్ధం చేస్తూ దాసోహం అనకుండా తప్పించుకున్న వాళ్ళు ఆదివాసీలుగా మిగిలారు అడవులలో. యుద్ధంలో పాల్గొని కొంతవరకు పోరాడి తరువాత ఇక మేము పోరాడలేము, మీరు ఏం గంజిపోసిన తాగుతాం అనేటువంటి దానికి వచ్చిన వాళ్ళు శూద్ర కులాలు. శూద్ర కులాలు అంటే బీసీలు కాదు, మొత్తం ఇది కమ్మ, రెడ్డి, వెలమ వీళ్ళంతా కూడా, జాట్స్ వీళ్ళంతా, ఇవి శూద్ర కులాలు. ఈ శూద్ర కులాలలో ఇంకా గమ్మత్ జరిగింది. మీరు సౌత్ ఇండియాకి వస్తే కర్రెపాపనలు ఉంటారు. ఈ కర్రెపాపనలు ఎందుకుంటారు? ఆరియన్ రేసు, వైట్ రేస్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ
ఛత్తీస్గఢ్లో మహేంద్ర కర్మ అని ఒక పేరు విన్నారా మీరు? సల్వాజుడు మహేంద్ర కర్మ. అసలు పేరు మాసి కర్మ అని పేరు. అసలు పేరు మాసి కర్మ. అతను జన్యం వేసాడు ఒక పూజారి. ఏమయ్యేటప్పుడు వాడు జన్యం వస్తుంది కదా, వాళ్ళ తరతరాలుగా జన్యం వస్తూ ఉంటుంది కదా, తర్వాత వాడు పూజారి అయిపోతుంది. ఒక ఆదివాసి, ఒక గోండు జాతి అతను ఆదివాసి పూజారి అయిపోయాడు. వీడు బాపనుడు అవుతాడు మళ్ళా రేపు. ఇక కోమటోళ్ళు, సౌత్ ఇండియన్ కోమటోళ్ళు. ఇండియాస్ న్యూ క్యాపిటలిస్ట్ అనే ఒక బుక్ ఉంది, హరీష్ దామోదర్ అని అతను రాస్తాడు. అందులో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కోమటోళ్ళు ఎవ్వరు కూడా ఇతను ఉన్నాడు చూడండి, అతని పేరు మల్లికార్జున్, నంది మల్లికార్జున్, జిఎంఆర్ ఉన్నాయి చూడండి మన అదే ఆ జిఎంఆర్ తప్ప సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు 5 రాష్ట్రాలు కావచ్చు, ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఒక్క కోమటి వాడు ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ పెట్టలేదు. ఏది అంబానీ లాగానో, ఒక అదానీ లాగానో, ఒక టాటా లాగానో, ఒక బిర్లా లాగానో పెట్టలేదు సౌత్ ఇండియాలో ఉన్న కోమటులు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా కూడా మన గ్రామాలలో పూసలు అమ్ముకునేటువంటి కొన్ని తెలివైనటువంటి మానవులు వాళ్ళ దగ్గరకు తీసి వాళ్ళకి వైశ్య బిరుదిచ్చారు, వ్యాపారస్తులు బిరుదిచ్చారు. తర్వాత ఈ శూద్ర కులంలో ఉన్న బ్రోకర్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో, కమ్మ, రెడ్డి, వెలమ, ఈ మొత్తం కూడా బ్రోకర్ క్యాస్ట్లు అని చెప్పదలుచుకున్నాను. ఈ బ్రోకర్ క్యాస్ట్లు 1970 తర్వాత అధికారంలోకి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకున్న రీసెంట్ ఎగ్జాంపుల్ లాల్ నీల్ జిందాబాద్ అని వచ్చింది చూడండి. తమ్మినేని వీరభద్రమేమో ఒక శూద్ర, ఏచూరి ఏమో ఒక బ్రాహ్మణ్. తమ్మినేని వీరభద్రం లాల్ నీల్ జెండా కలవాలని చెప్పేసి ఒక నినాదం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడని తర్వాత చర్చ ఇచ్చాడు. ఏచూరి వచ్చేసి తోక కట్ చేసి వెళ్ళిపోయాడు. దాన్ని ఏమంటారు, పాల్వంచ రామారావు గారు ఉన్నారు ఇక్కడ, వచ్చినట్టున్నాడు కదా, వచ్చిపోయారా ఉన్నారా? రామారావు గారు కొంచెం ముందుకు రండి. పాల్వంచ రామారావు గారు ఇక్కడ నిలబెట్టారు. బిఎల్ఎఫ్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని. ముందు కూర్చోండి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని చేరి తెచ్చుకోండి, ఎవరు వేసేవాళ్ళు లేరు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని పెట్టారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఏచూరి వచ్చేసి తమ్మినేని వీరభద్రం తోక కట్ చేసిపోయాడు. ఇక్కడ ఎవరు సుపీరియరు? ఒక బ్రాహ్మణ్ లెఫ్ట్ సుపీరియర్ దాన్ ఏ శూద్ర లెఫ్ట్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యుద్ధమే, బల ప్రయోగమే కులాల ఆవిర్భావానికి కొనసాగింపు కూడా కారణము అని చెప్పేసి చెప్పాలి. మరి ఈ కులాలు పోవాలంటే ఏం చేయాలి? ఇట్లా ఉన్నటువంటి కులాలు పోవాలంటే ఏం చేయాలి? ఏ రూపమైనటువంటి యుద్ధం చేస్తారో నాకు అనవసరం. యుద్ధం తప్ప వేరే మార్గం లేదు. మీరు కత్తితో చేస్తారా యుద్ధం, కలంతో చేస్తారా, మైండ్తో చేస్తారా, చేతులతో చేస్తారా, లేకుంటే వాదనలతో చేస్తారా, అది ఇవ్వలేదు. కులాలు పోవాలి అంటే కులాల యొక్క ఆర్జన తెలుసుకోవాలి. మనం అందరం కూడా ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? ఈ కుల వ్యవస్థ పోవాలి, మూల నివాసులు అధికారంలోకి రావాలి. అధికారంలోకి ఎట్లా వస్తారు? ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఈరోజు 2 బీసీలు ఒక రెడ్డి ఎమ్మెల్సీకి పోటీ పడుతున్నారు. పొలిటికల్ మ్యానిపులేషన్స్లో ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక 50 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. ఈ ఓట్లు డివైడ్ అయితే మళ్ళీ అధికారం ఎవరికి వస్తుంది? అధికారానికి వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పోటీ పడ్డారనుకోండి, డివైడ్ చేశారనుకోండి, జనం వాళ్ళ కులం ఇంకొకరు మొత్తం ఓట్లు వేస్తారు. వేసినప్పుడు చివరికి బాగుపడేది ఎవరు? ఇది కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్, కాన్స్టిట్యూషన్ మెథడ్. అది ఏమంటారంటే, అధికారంలో ఉన్న వాళ్ళు ఓడించాలంటే మిగతా వాళ్ళందరూ ఇకట్ట కావాలంటాడు, కలిసిపోవాలి అంటే. ఇప్పుడున్న పరిస్థితి. సో మిత్రులారా, కులం ఏదైతే ఉందో, కులం మూలం మిదం జగత్ అంటారు. ధనం మూలం మిదం జగత్ అని ఒకటి ఉంది కదా శ్లోకం, దాన్ని నేను మార్చేశాను. కులం మూలం మిదం జగత్. ఈ దేశంలో కులమే వాస్తవము, వర్గము మిథ్య, అర్ధ సత్యం ఆ అబద్ధం. కాబట్టి కులం మారదు. కులం మారాలి అంటే మనమంతా ఏం చేయాలి? కులరహిత చైతన్యాన్ని పొందాలి, కుల చైతన్యాన్ని కాదు. ఇప్పుడున్న కుల సంఘాలన్నీ కూడా కుల చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయి. అక్కడే నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. కులరహిత చైతన్యం కావాలి. అది అంబేద్కర్ కూడా ఎన్హానేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే కులరహిత సమాజం, కులాన్ని నిర్మూలించండి అన్నారు ఆయన.
దానికి బదులు మనం కులాన్ని స్థిరీకరిస్తున్నాం. మనుస్మృతి చేసింది అదే, గుప్తరాజులు చేసింది అదే, ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే. కాబట్టి కులరహిత సమాజం రావాలి అంటే అట్లీస్ట్ నౌ ఈ ఫేజ్లో ఏమిటంటే క్యాస్ట్ ఫెడరేషన్ రావాలి. క్యాస్ట్ ఫెడరేషన్ మాలల యొక్క ప్రయోజనం మాదిగలతోటి కలిసి ఉంటేనే ఉన్నది. మూల నివాసి ఫెడరేషన్. మూల నివాసి అంటే అది అర్థం కాదు, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని మళ్ళీ నువ్వు పాఠం చెప్పాలి. కుల ఫెడరేషన్ కావాలి. బహుజన అనేది కూడా ఒక ఇదైపోయింది. నేను అనేది ఏంటంటే క్యాస్ట్ ఫెడరేషన్. అంబేద్కర్ ఎందుకంటే షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ 1942లో పెట్టారు. ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ దెబ్బతిన్న తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ కనీసం షెడ్యూల్ కాస్ట్ ఆర్గనైజ్ చేద్దామనే పద్ధతికి వచ్చేసారు. తర్వాత రిపబ్లికన్ పార్టీకి వచ్చారు అనుకోండి, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. సో కులము యొక్క ఫెడరేషన్ కావాలి. నా ప్రయోజనం నీతోటి కలిస్తే ఉన్నది, నీ ప్రయోజనం నాతో కలిస్తే ఉన్నది. అట్లనే ఈ కులాలు మొత్తం కూడా వాళ్ళ సంఖ్య ప్రకారం, వాళ్ళ యొక్క అవసరాల ప్రకారం, సంఖ్య ఒక్కటే కాదు అవసరాల ప్రకారం కూడా వాళ్ళు ఒక ఫెడరేషన్ కాన్సెప్ట్లోకి రావాలి. క్యాస్ట్ ఫెడరేషన్ కాన్సెప్ట్లోకి వచ్చినట్టయితే మూల నివాసి రాజ్యం వస్తుంది. క్యాస్ట్ ఫెడరేషన్ రావటమే అది ఒక ఫస్ట్ స్టెప్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాలలో ఒకవైపున, మాదిగలో ఒకవైపున, బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయి? సుమారుగా బీసీలలో 450 కులాల 93 కులాలే ఉన్నాయి తెలంగాణలో. ఈ మొత్తం కూడా మా కులం అని చెప్పేసి బ్రోకర్లు తయారు చేస్తారు. ఆ బ్రోకర్లు తయారు చేసి అక్కడ కూర్చోబెడదు. ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్ర సమితిని. ఇప్పుడు ఒక్కొక్కడు ఎవరి మీద ఉన్నది ఇది వస్తే మాలాకులు కనుక ఏమన్నా మాట్లాడితే మాలతోటి కండెం చేస్తాడు. కారంచేడులు మాదిగలను జరిగితే రాజీని పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. చుండూరులో మాలను జరిగితే పురుషుల కడిసమని పంపించింది. దే నో హౌ టు మేక్ ఇట్. కాబట్టి మిత్రులారా, తర్వాత అఫ్కోర్స్ మూల నివాసి లిటరేచర్ చాలా బాగుంటుంది, అవి కూడా చదవండి. సో మిత్రులారా, మరలా ఒకసారి మీ అందరికీ ఈ హాల్లో సమావేశమైనందుకు మీ అందరినీ మరొకసారి వెల్కమ్ చేస్తూ కంటిన్యూ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చే అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై భీమ్, జై భారత్, జై భారత్.